అధ్యక్షవర్గం కామ్రేడ్స్, దేశంలో మిగతా 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు ముందుకొచ్చినాయి. ఇంకా 8 మాసాల సమయం ఉండగానే తెలంగాణ శాసనసభని ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేయడం జరిగింది. ఎన్నికలు డిసెంబర్ 7న జరుగుతాయని ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించింది. వాస్తవానికి ఎన్నికలు ఇప్పుడు రావాల్సిన ఎన్నికలు కాదు. ఇంకా 8 మాసాల సమయం ఉండగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 8 మాసాలు ఉపయోగించి పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి పారిపోయి ఎన్నికలు ముందస్తుగానే ప్రకటించడం అనేది జరిగింది. ఎందుకయ్యా ఎన్నికలు ముందే జరుపుతున్నావు, ఇంక 8 మాసాలు మీకు సమయం ఉంది కదా అంటే ఆయన చెప్పిన కారణం మరీ హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, కేసీఆర్ గారు ప్రతిపక్షాల వాళ్ళు రోజు నన్ను విమర్శిస్తున్నారు, అప్పుడప్పుడు నువ్వు అసెంబ్లీని రద్దు చేయి దమ్ముంటే అని సవాల్ కూడా విసురుతున్నారు. వాళ్ళు సవాల్ చేశారు కాబట్టి ఆ సవాల్ స్వీకరించడానికి రద్దు చేసుకున్న అసెంబ్లీ అంటున్నాడు. ఇది చాలా హాస్యాస్పదమైన కారణం. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడగడ్డి కోయడం కోసం అన్నట్టుగా ఉంది. ప్రతిపక్షాలు రోజు విమర్శిస్తాయి. నీ విమర్శలో వాస్తవం ఉంటే వాస్తవం అని చెప్పు, ఒప్పుకో. లేదా వాస్తవం లేకపోతే తిప్పికొట్టు, నీకు కావాల్సినంత బలం ఉంది, మందబలం ఉంది శాసనసభలో. ఆ 1-2 విమర్శలు కూడా తట్టుకోలేకనే శాసనసభ్యులను సస్పెండ్ చేసిన చరిత్ర కూడా నీకుంది. గతంలో ఎప్పుడు ఆంధ్ర శాసనసభలో కానీ తెలంగాణ శాసనసభలు కానీ జరగలేదు. అంత ఏకపక్షంగా నడుపుతూ కూడా ఇంకా ప్రతిపక్షాల సవాల్ని స్వీకరించడానికని రద్దు చేశామనడం అనేది హాస్యాస్పదం. కానీ వాస్తవంగా అది కారణం కాదు. అసలు కారణం ఏమంటే, కేసీఆర్ ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్ని అసెంబ్లీ ఎన్నికలను విడదీయాలి. ఎందుకు విడదీయాలి? పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఒకే ఎజెండా ముందుకు వస్తుంది. ఏ పరిపాలన బాగుంది, ఏ పరిపాలన బాగలేదనే విషయం కానీ, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కానీ అన్నీ కలిసిపోయి ఒకే ఎజెండా ముందుకు వస్తుంది. ఎన్నికల పొత్తులు కూడా ఒకే రూపంలో ఉంటాయి. కానీ ఒక రూపంలో ఉంటే, ఒక ఎజెండాతో నడిస్తే టీఆర్ఎస్ నష్టపోతుందనేది ఆయన అంచనా. అందుకే ఎన్నికలను విడదీయాలి. పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికలను విడదీస్తే అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎజెండాతో, పార్లమెంట్ ఎన్నికలు ఇంకో ఎజెండాతో పోట్లాడవచ్చు అనేది కేసీఆర్ ఎత్తుగడ. అట్లాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకళ్ళతో పొత్తుతో, ఎంఐఎం పొత్తుతో, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు, ఈ అసెంబ్లీ ఎన్నికలు గెలవగలిగితే గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో డైరెక్ట్గా బీజేపీతోటే పొత్తు పెట్టుకునే అవకాశం కూడా కొట్టేయలేము. ఈ రకమైన ఎత్తుగడలతో, పొత్తుల వ్యూహాలతో కేసీఆర్ ముందుకు పోతున్నాడు. ఎందుకు ఇలా అన్నప్పుడు, ఆయన పార్టీ యొక్క స్వార్థం కోసం, తన కుటుంబ స్వార్థం కోసం జరుగుతున్నటువంటి వ్యూహాలు తప్ప ఇది ప్రజల ప్రయోజనానికో రాష్ట్ర ప్రయోజనానికో సంబంధించిన విషయం కాదు. కాబట్టి తెలంగాణలో 8 మాసాల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళటం అనేది ప్రజల క్షేమానికి కానీ, ప్రజల అభివృద్ధికి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఎంతమాత్రం తోడ్పడదు. ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి తోడ్పడడానికి, లాభం చేకూర్చుకోవడానికి చేసిన చర్య తప్ప ఇంకోటి కాదు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకోసమే మనం దీన్ని వ్యతిరేకించాం. సరే, వ్యతిరేకించినా అనుకూలించినా ఎన్నికలంటూ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి పూనుకున్నటువంటి ఒక బాధ్యతాయుతమైన పార్టీగా సిపిఎం పార్టీ ఎన్నికల సవాళ్ళను స్వీకరిస్తోంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల రణక్షేత్రంలో ఈ దోపిడీ రాజకీయాలకు స్వస్తి చెప్పేదానికి, జన రాజకీయాలను ముందుకు తీసుకొచ్చేదానికోసం మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ఇప్పటికి మన అంచనా ప్రకారం దాదాపుగా 4 కార్నర్ కాంటెస్ట్ జరుగుతుంది. 4 పోటీలు జరుగుతాయి. ఈ 4 కూటముల్లో ఒకటి కేసీఆర్ కూటమి, అది మాయా కూటమి. రెండో కూటమి మహాకూటమి, అది కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న కూటమి. మూడో కూటమి జనం కూటమి, బహుజన వామపక్ష కూటమి మనది. 4వది మతోన్మాద కూటమి, అది కాషాయ కూటమి, బీజేపీ పార్టీ. ఈ 4 కూటములు తెలంగాణ రాజకీయాల్లో పోటీ పడబోతున్నాయి తెలంగాణ రేపు జరిగే ఎన్నికల్లో. కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నాడు కదా, ఆయన కూటమి అనడం ఏంటి అనే సందేహం వద్దు. అందుకే మాయా కూటమి అంటున్నాం. పైకి కనపడదా కూటమి, లోపల పాదబస్తీలో ఎంఐఎంతో కూటమి ఉంటుంది, ఢిల్లీ పోతే బీజేపీతో కూటమి ఉంటుంది. పైకి మాత్రం కనపడదు. పైకి 119 స్థానాల్లో గులాబీ దళమే కనపడుతుంది. లోపల మాత్రం పోటీ పెట్టడం ద్వారా కొన్ని, పోటీ ఏ అభ్యర్థిని పెడితే ఎవరికి ఉపయోగపడుతుందనే అంశాలతో కొన్ని, ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ లోపల ఉన్నాయి. కాబట్టి దీన్ని మాయా కూటమి అంటున్నాం. రెండోది మహాకూటమి. ఈ మహాకూటమి వాళ్ళు చాలా గొప్పగా ప్రకటిస్తున్నారు.
మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఎజెండా కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నామని. ఆ ఎజెండా ఎక్సర్సైజ్ అనే వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కొంతమంది పిచ్చోళ్ళు నమ్ముతున్నారు. కానీ కాంగ్రెస్ మహా తెలివిగా సీట్ల గురించి చర్చ ముందుకు రాకుండా వీలైనంత ఆలస్యం చేసేదానికోసం, వాళ్ళని గుప్పిట్లో పట్టుకొని ఉంచుకునే దానికోసం ఈ ఉమ్మడి ఎజెండా, ఉమ్మడి ప్రణాళిక, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక, మళ్ళీ ఆ ప్రణాళికకి నేనే అధ్యక్షుడు ఉండాలి ఒక ఆయన, నేను ఉండక్కర్లేదని ఇంకొక ఆయన, ఈ రకమైన తేడాలు. వాస్తవానికి ఏం ప్రణాళిక వేస్తారు? ఎవరి కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి పార్టీ. దేశం ఇవాళ ఈ స్థితిలో ఉందంటే, లేదు తెలంగాణ గురించి వెనకబడేయబడిందని చాలా చర్చ జరిగింది. ఎవరు వెనకబాటుకు కారణం? ఏ ఆర్థిక విధానం కారణం? ఈ ఆర్థిక విధానాలకు మూలం ఎవరు? ఏ పార్టీ దానికి తల్లి తండ్రి ఈ ఆర్థిక విధానానికి? మొట్టమొదటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాలు. ఆ విధానాలే కార్మికుల్ని, రైతుల్ని, పేదల్ని, పట్టణ పేదల్ని అందరినీ భ్రష్టు పట్టించినవి, బతుకు మాడిపించినవి అవి. ఆ ఆర్థిక విధానాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక రచిస్తారట వీళ్ళు. ఏం ప్రత్యామ్నాయం అది? భూమి గురించి ఏం చెప్తారు? ఉద్యోగం గురించి ఏం చెప్తారు? పరిశ్రమ గురించి ఏం చెప్తారు? విద్యా వైద్యాల ప్రైవేటీకరణ గురించి ఏం చెప్తారు? చెప్పడానికి ఏమీ ఉండదు అక్కడ. మేము అధికారంలోకి వస్తే మీకు ఈ పథకం అమలు చేస్తాం, వాళ్ళకి ఆ పథకం అమలు చేస్తాం, ఇట్లాంటి పథకాల ప్రకటన చేసే ప్రణాళికలు తప్ప వాస్తవంగా ప్రజల బ్రతుకులను మార్చే ప్రణాళిక రచించడం కానీ దాన్ని అమలు చేయడం కానీ కాంగ్రెస్ కూటమికి సాధ్యమయ్యే పని కాదు. మూడో పక్కన బహుజన కూటమి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు ముందుకు తెస్తోంది. ఇంకొక పక్క బీజేపీ పార్టీ మతోన్మాద రాజకీయాలు ముందుకు తెస్తోంది. బీజేపీ ప్రణాళిక ఏమిటి? బీజేపీ ప్రణాళిక గురించి ప్రత్యేకించి చర్చించక్కర్లా. రాహుల్ గారు చెప్పాడు, దేశవ్యాప్తంగా బీజేపీ పరిపాలనలో ఏ ఏ రంగాల్లో ఎట్లా నాశనం అయిపోతుంది అనేది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఒక బహిరంగ సభకు వచ్చాడు. ప్రారంభంలోనే స్పష్టంగా ప్రకటన చేశాడు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ స్వతంత్ర దినోత్సవాలు ఎందుకు జరపట్లేదు, తెలంగాణ విముక్తి దినోత్సవం ఎందుకు జరపడం లేదు అనేది ఆయన ప్రధానమైనటువంటి పిలుపు. అట్లాగే ముస్లిం రిజర్వేషన్లు అంటున్నారు, రిజర్వేషన్లు బీసీల నుంచి లాక్కొని ముస్లింలకు ఇస్తారా? ఈ రకమైనటువంటి వివాదాలు రెచ్చగొట్టే దానికోసం తెలంగాణ ఎన్నికలను వాడుకోబోతున్నారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల్లో విద్యా వైద్యాన్ని ఏం చేయాలి, పరిశ్రమలు, వ్యవసాయం ఏం చేయాలి, ఈ చర్చ కాదు బీజేపీ చేస్తోంది. లేదు, ఇప్పుడు దేశంలో 4.5 సంవత్సరాలుగా పరిపాలించిన బీజేపీ పార్టీ ఈ రంగాలను ఏ రకంగా అభివృద్ధి చేసింది, తన అన్న హామీలను ఎట్లా అమలు చేసింది, ఈ విషయాలు చెప్పడం లేదు. మేము ఈ అభివృద్ధి చేశాం కాబట్టి మమ్మల్ని చూసి ఓటు వేయండి అని అడగటం లేదు బీజేపీ. ఇక్కడ ముస్లింలకు, హిందువులకు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారు, రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నారు. ఇప్పుడు దేశంలో ఎట్లయితే మళ్ళీ రామజన్మభూమి, మళ్ళీ కాశ్మీర్ ఇష్యూ తీసుకొస్తున్నారో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధానంగా ముస్లిం జనాభా ఎక్కువ రాష్ట్రం కాబట్టి ఇక్కడ కూడా ఆ చిచ్చు లేపడానికే బీజేపీ ఎన్నికలను ఉపయోగిస్తోంది. ఇవి చర్చకు రాబోతున్న విషయాలు. ఈ రోజున జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇంకో కుట్ర జరుగుతోంది. ఇది మనం గమనించాలి. ఏమిటా కుట్ర? ప్రజల సమస్యలు చర్చనీయాంశం కాకుండా పార్టీల బలాబలాలపైన చర్చ, లేదంటే పార్టీ నాయకుల మీద ఒకళ్ళపైన ఒకళ్ళ కామెంట్ల చర్చ, ఇది ఇవాళ చర్చ జరుగుతోంది. మీరు చూడండి, ఇది కాంగ్రెస్ నాయకుల ధోరణి చూసినా లేక టీఆర్ఎస్ నాయకుల ధోరణి చూసినా ప్రజా సమస్యలు వాళ్ళ ప్రసంగాల్లో ఉండట్లేదు, ప్రజలు కూడా తమ సమస్యలు రావటం లేదని అడగకుండా కొత్త పద్ధతిని ఎంచుకుంటున్నారు ఇవాళ. ఏమిటా కొత్త పద్ధతి అంటే, ఇంకా టికెట్ లేని సినిమాలాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. ఒకడు లుచ్చా అంటాడు, ఇంకొకడు లంగా అంటాడు, ఇంకోటి బట్టెబాజ్ అంటాడు. ఈ మధ్య డీకే అరుణ అంటోంది నా కొడకల్లారా అని మాట్లాడుతుంది ఆమె. ఒక మహిళ ఉండి కూడా ఆ మాట ఎట్లా మాట్లాడగలిగిందో అర్థం కావట్లేదు. నా కొడకల్లారా అని మాట్లాడుతోంది. ఈ మాటలు విని ప్రజలు అసహించుకుంటారు అని కొంతమంది అనుకోవచ్చు. అసహించుకోవడం సంగతి ఓకే, కొంతమంది అసహించుకుంటున్నారు. కానీ చాలామంది ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి వినోదం దొరుకుతోంది. ఎన్నికలు అంటే సారా, తాగినంత సారా, జేబు నిండా డబ్బు, పొట్ట నిండా బిర్యానీ, వినోదం, ప్రసంగాల్లో వినోదం. ఇంకా ఎన్నికల్ని ఈ రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్గా మారుస్తున్న ఈ బుర్జువా రాజకీయ పార్టీలు.
ఎన్నికలంటే తమ బతుకు సమస్య. 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఏం చేసింది అనేది సమీక్షించుకోవాల్సిన సమస్య. అట్లాగే 5 ఏళ్ల పరిపాలనలో వీడు ఫెయిల్ అయితే వీడికి ప్రత్యామ్నాయంగా ఎవరిని అధికారంలోకి తీసుకొస్తే మన బతుకులు బాగుపడతాయి అని ఆలోచించుకోవాల్సిన సమస్య అనే ముఖ్య విషయాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసమే ఈ కుట్ర జరుగుతోంది. మనం ప్రజల దృష్టిని అసలు సమస్య మీద నిలిపేదానికోసం మనం కృషి చేయాలి. అందుకే ఈ ఎన్నికలు రేపు ధన రాజకీయాలకు జన రాజకీయాలకు జరుగుతున్నటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎన్నికలు కార్పొరేట్ రాజకీయాలకు కామన్ మ్యాన్ రాజకీయాలకు జరుగుతున్నటువంటి పోరాటం. ఈ ఎన్నికలు కేవలం ఒక వాళ్ళ బలాల ప్రదర్శన కోసం ఉపయోగించే స్టంట్ లాగా కాకుండా ప్రజల బ్రతుకుల్ని సమూలంగా మార్చేటువంటి విషయాలపైన చర్చగా మనం మార్చేయాలి. ఈ రకంగా చూసినప్పుడు మామూలుగా చూస్తే ఈ 4 కూటముల్లో టీఆర్ఎస్ కూటమి కాంగ్రెస్ కూటమి బలంగా కనబడతాయి. వాస్తవమే. ఇప్పటి వరకు వేటిల్లో బలం అది? వాళ్ళ కండబలమా ధనబలమా? ఈ బలాలు. కానీ వాస్తవంగా విధానాల బలం ఎవరిది అని చూసినప్పుడు ఈ 4 కూటముల్లో బహుజన వామపక్ష కూటమి విధానాల ముందు ఇంకెవ్వడు కూడా నిలబడే శక్తి లేదు, నిలబడే సత్తా లేదు వాళ్ళకి. ఎందుకని? మనం లేవనెత్తే ఏ సమస్య కూడా శాస్త్రీయ పరిష్కారాన్ని ఈ కూటములు చూపించలేవు. ఇన్నాళ్ళు పరిపాలించినా విద్యో వైద్యమో పరిశ్రమలో వ్యవసాయమో సామాజిక న్యాయమో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రజలను వంచింది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు కాకుండా చేసింది. ప్రజల బ్రతుకుల్ని బజారు పాలు చేసింది. ఇది వాస్తవం. వీటన్నిటికీ పరిష్కార మార్గం తెలంగాణ రావడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం అని చెప్పారు. ప్రజలు నమ్మారు, పోరాడారు. 1300 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తెలంగాణ వచ్చింది. కానీ ఏమిచ్చింది ప్రజలకి? ఈ ప్రశ్న తెలంగాణ ఎన్నికల్లో చర్చనీయాంశం కావాలి. తెలంగాణ రావడాన్ని మనం వ్యతిరేకించడం లేదు, సంతోషించాం. వార్షికోత్సవాలు కూడా జరుపుతున్నాం. రేపు మన తెలంగాణ ముందుకు తీసుకుపోవాలి. ప్రజల బ్రతుకులు మార్చాలి. తెలంగాణ అంటే ఏంటి? తెలంగాణలో ఉన్న 3,63,00,000 మంది ప్రజలు తెలంగాణ బాగుండటం అంటే ఏంటి? ఈ 3,63,00,000 మంది ప్రజల బ్రతుకులు బాగుండటమే తెలంగాణ బాగుండటం. ఈ బ్రతుకులు బాగుండాలంటే ఏం కావాలి? బ్రతుకులు బాగుండాలంటే విద్య మారాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి, ప్రైవేట్ ఆధిపత్యం పోవాలి. వైద్యం ప్రైవేట్ ఆధిపత్యం పోవాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఉద్యోగాలు అవకాశం ఉన్న ఉద్యోగాలు సృష్టించబడాలి. ఇప్పటికే ఉన్న ఖాళీ ఉద్యోగాలు 2.5 లక్షలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని ఇవ్వాలి. అవి ఇవ్వకుండా ఎవడు అడ్డం వచ్చాడు కేసీఆర్కి 4 ఏళ్ళు. అట్లాగే వ్యవసాయం, పంటల గిట్టుబాటు ధర ఉండాలి. అది లేకుండా నువ్వు ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని 4,000 ఇచ్చినా, ₹1,00,000 మాఫీ చేసినా, 2 లక్షలు మాఫీ చేసినా అది రైతుల వెతలు మార్చలేదు, ఆత్మహత్యలను ఆపలేదు. కాబట్టి ఈ కీలకమైనటువంటి పరిష్కారాల్ని ఏ పార్టీ ప్రస్తావించట్లేదు, ఒక్క BLF తప్ప. మిగతా ఏ పార్టీ కూడా ఈ కీలక పరిష్కారాల వైపు చూడడం లేదు. కేవలం ప్రజలకు సహాయం చేసేటువంటి పరిష్కారాలు మాత్రమే చెప్తున్నారు. మేము 4,000 ఇస్తాను ఒకడంటే, 8,000 ఇస్తాను ఇంకొకడు అంటాడు. నేను 1,00,000 ఇస్తాను ఒకడంటే 2 లక్షలు ఇస్తాను ఇంకొకడు అంటాడు. ఇది పరిష్కారం కాదు. అట్లాగే సామాజిక న్యాయం గురించి మిగతా పార్టీలు అన్నీ కూడా సామాజిక న్యాయం అంటే గొర్రె పెంచడం, బర్రె పెంచడం, పందిని పెంచడం, చేపల పిల్లల్ని నీళ్లలో వేయటమో ఇట్లాంటి పనుల ద్వారా సామాజిక న్యాయం అనే అర్థాలు చెప్తున్నారు తప్ప, లేదు అక్కడో కార్పొరేషన్ ఇక్కడో కార్పొరేషన్ ఆ తక్కువ కులం వాళ్ళకి ఇచ్చామని చెప్పి, అణిచివేయబడిన కులాలకు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు తప్ప, వాస్తవంగా సామాజిక న్యాయం అంటే అట్టడుగు కులాల యొక్క మొత్తం ప్రజల్ని సాధికారిత వైపు నడిపించడం, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా వాళ్ళ సాధికారతను పెంచడం అనేది సామాజిక న్యాయం. అందుకు అవసరమైన చర్యలు నిర్దిష్టంగా తీసుకోవాలి. అది ఒక్కనాటితో సాధించబడేది కాదు, ఒక్క ఎన్నికలతో సాధించబడేది కాదు. ఒక సుదీర్ఘమైన ప్రయత్నం జరగాలి. ప్రత్యేకించి తెలంగాణ లాంటి రాష్ట్రంలో మిగతా భారతదేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ జనాభా, అత్యధిక జనాభా 93% అట్టడుగు కులాలకు సంబంధించిన జనాభా ఉన్న రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను బట్టి కూడా సామాజిక న్యాయానికి అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయదలుచుకున్న ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా, ఏ సంస్థ అయినా సరే సామాజిక న్యాయాన్ని విస్మరిస్తే తెలంగాణ అభివృద్ధి అసాధ్యం, అసంభవం. అందుకే సామాజిక న్యాయమే కీలక అంశంగా సిపిఎం పార్టీ తెలంగాణలో గత 4.5 సంవత్సరాలుగా పనిచేసింది. ఈ ఎన్నికల్లో కూడా సామాజిక న్యాయాన్నే ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లోకి వెళ్ళడానికి సిపిఎం పార్టీ నిర్ణయించుకున్నది. BLF యొక్క ఎజెండా కూడా సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి. దీంట్లో అన్ని విషయాల్లో వివరమైనటువంటి ప్రణాళికను మన ప్రజలకు విడుదల చేస్తున్నాం. ఈ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అనేది మన కర్తవ్యం.